చేస్తున్నారు. ప్రతి ఒక్క పౌరును అభివృద్ధికి వారు ప్రతి ఒక్క ఆలోచన ఆచరణ రూపం దాల్చి మన అందరి కోసం ఆయన ఆలోచించి కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంతో సమన్వయపరుచుకుంటూ సిబ్బందితో సమన్వయపరుచుకుంటూ ఆ కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా చక్కటి కృషిని అందిస్తున్నారు. లేపాక్షి మరియు హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం వారు ఏర్పాటు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్ కు సంబంధించి అక్కడ సిబ్బంది మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం కు సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా వారు అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన లేపాక్షి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు అదేవిధంగా ప్రపంచంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అందరూ కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేపాక్షి యొక్క ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా వారు కృషి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాకినాడ లేపాక్షి సిబ్బంది నేరుగా వారితో మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షికి సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి వారు పరిచయం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న అంశంని కూడా కూలంకషంగా ఇంత స్పష్టతతో ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు. వెనువెంటనే ఆచరణ రూపం దాల్చే విధంగా తదిగత త్వరగా మరి అంత వేగంతో కార్యక్రమాలను ప్రభుత్వ పనులను ప్రజలకు చేరువ చేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేస్తారు. మనం చూస్తున్నాం లేపాక్షికి సంబంధించినటువంటి స్టాల్స్ లో అక్కడ సిబ్బంది లేపాక్షి ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులను వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం. హ్యాండీక్రాఫ్ట్స్ లేపాక్షి కళాకారులు సోదరులు ఏదైతే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉంటారో ఆ కళాత్మక రూపాలు అన్ని కూడా భవిష్యత్తు తరాలకి అందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలి అనే దృక్పథంతో వారు ఇంత చక్కటి సహకారాన్ని అందించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ మరియు లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియం స్టాల్ ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం ప్రజలకు వారి భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించే విధంగా ప్రజలు వారి యొక్క జీవన శైలిను మార్చుకునే విధంగా వారికి బంగారు భవిష్యత్తు ఉండాలి అనే దృక్పథంతో వారు నిరంతరం ఆలోచించి ప్రతి కుటుంబం కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలి, వారంతట వారు స్వశక్తిగా వారి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని కంటిన్యూస్ గా మనందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈరోజు నిజంగా మన అందరికీ కూడా ఎంతో శుభదినం. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు యావత్ ప్రపంచం మాట్లాడుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ఈ వేదిక సిద్ధంగా ఉంది.
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క రాకతో ప్రతి ఒక్క లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్ అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కాకినాడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ని విజిట్ చేస్తారు. Yes.